ఒక్క లీడర్ ఒక దేశపు భవిష్యత్తును మార్చేసిండు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత నరేంద్ర మోడీ తను 3వ స్థానాన్ని చేరుకున్నాడనమాట లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ గా. 12 సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎంతో ఒడిదుడుకులు, ఒక డిప్లొమాటిక్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్ వరకు, ఒక కాంప్రమైజింగ్ స్టేజ్ నుంచి ఇండియాని నేషనల్ వైడ్ గా తలెత్తుకునేలా చేసేటట్టు, ఇలా ఎన్నో థింగ్స్ కి కారణంగా నరేంద్ర మోడీ నిలిచారు. తన 12 సంవత్సరాల ప్రధానమంత్రి పొజిషన్ ని ఈ రోజు ఇంకా కంటిన్యూ చేస్తూ ఇండియాకి సర్వ్ చేస్తున్నారు తన సర్వీస్. డిజిటల్ యూపీఐ పేమెంట్స్ నుంచి మొదలుకుంటే రోడ్వే, ఎయిర్వే, షిప్ వే, ఎలాంటిదైనా గానీ డెవలప్మెంట్ లో ఇండియా ఈ రోజు నంబర్ 1 స్టేజ్ కి ఎదిగింది. ఒక టాప్ కంట్రీస్ కి ఈ రోజు ఆన్సర్స్ ఇచ్చేలాగుంది. ఒక డెవలప్మెంట్ కి ఎగ్జాంపుల్ అంటే నరేంద్ర మోడీని చూపిస్తున్నారు ఈ రోజు పక్క దేశపు ప్రధాన మంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, కింగ్స్ కావచ్చు. అలాంటి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు తను ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు అంటే పుష్కరం దాటింది. మరి ఇంకెంతో డెవలప్మెంట్ చూస్తూ గరీబీ హఠానా అనే నినాదం ఏదైతే వచ్చిందో ఈ రోజు ఆ పని కూడా స్టార్ట్ చేస్తే బాగుంటదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం నరేంద్ర మోడీ. మీరేమంటారు? కామెంట్ చేయండి.